హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ మనం మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రతి ఇంట్లోని అస్తమాను చేసుకునే ఒక మంచి రెసిపీనైతే చూద్దామండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీయే. కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. అదే వంకాయ ఉల్లికారం పెట్టిన కూరండి. ఇది టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటాదండి కదా! కాబట్టి ఇంకివాళ అస్సలు ఆలస్యం చేయకుండా ఈ వంకాయ ఉల్లికారం రెసిపీని సింపుల్‌గా పాతకాలం పద్ధతిలో ఎలా చేసుకోవాలో క్లియర్‌గా చూసేద్దాం పదండి. ముందుగా దీనికి ఏం కావాలో చూద్దాం. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అండి. ఒక్క స్పూన్ జీరా, ఒక స్పూన్ పసుపు తీసుకున్నాం. అలాగే 1 ½ స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం అండి. అంతే. ఇవే ఐటెమ్స్‌తో ఇవాళ మన రెసిపీ అయితే చేసేసుకోవచ్చు. అదే ఉల్లిపాయలని మీరు చూసే ఈ విధంగా మనం తరుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ ఏసుకొని జీరా వేసేసుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని, దీన్ని లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత, మనం తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలైతే వేసేసుకుందామండి. మంటని మీడియంలోనే ఉంచాలి. ఆ విషయం అయితే మర్చిపోకండి. ఈ ఉల్లిపాయలని ఇలా కలుపుకుంటూ జస్ట్ లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఒక 10 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసేసుకొని, చక్కగా కలుపుకుంటూ మరొక్క నిమిషం సేపు వేపేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇవి అస్సలు ఫ్రై అవ్వకూడదు. జస్ట్ లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులో మనం తీసుకున్న ఉప్పు, పసుపు, కారం అయితే వేసేసుకుందామండి. ఇవన్నీ వేసేసుకున్నాక మరొక్క నిమిషం సేపు చూస్తున్నారు కదా! ఇట్లా చక్కగా కలిపేసుకుంటే అయిపోయినట్టే. అంతే అండి. ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై చేసుకుంటే దీన్ని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. అదండి. చూసారా? ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో చక్కగా మిక్సీ పట్టేసుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడు ఒక కడాయిలోని 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకుందాం. అది వేడెక్కే ఈ గ్యాప్‌లోని వంకాయలను మీరు చూసే విధంగా ఇలా చక్కగా మధ్యలోకి గంటలైతే పెట్టేసుకుందామండి. అలా గంటలు పెట్టిన వంకాయల్లోని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదండీ! దాన్నైతే చక్కగా స్టఫింగ్ చేసేసుకొని, ఒక్కొక్క వంకాయని ఆయిల్‌లో వేసేసుకుందామండి. మంటని మీడియంలోనే ఉంచాలి. ఆ విషయం అయితే మర్చిపోకండి. ఇలా వంకాయలను ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటే చూడ్డానికి చాలా బాగా కనిపిస్తున్నది కదండీ! అలా అని చూడ్డానికే కాదండి బాబు! ఇది తింటే ఆ టేస్ట్ అయితే మనం మాటల్లో చెప్పలేం. ఇది తిని ఆస్వాదించాల్సిందే. అలాగే ఈ వంకాయ ఉల్లికారం చేస్తున్నప్పుడు మనకి నీళ్ళైతే అస్సలు అవసరం ఉండదండి. ఒక్క చెంచా నీళ్లు కూడా వేయకుండా చక్కగా దేశవాళీ వంకాయలు కానీ మీరు తెచ్చుకుంటే అలా ఈ మంట ఎసరికే ఈ వంకాయలన్నీ చక్కగా మగ్గిపోతాయండి. చూసారా? ఇవన్నీ మన పాన్‌లో వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి కలపకుండా అలా దాన్ని ఒక 4-5 నిమిషాలు వదిలేస్తే చక్కగా సరిపోతుందండి. కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల తర్వాత ఎలా ఉందో చూద్దాం. అదండి. చూసారా? ఆల్మోస్ట్ ఇక్కడే మనకి ఒక 70% వంకాయలైతే మగ్గిపోయాయి. ఎంత సాఫ్ట్ అయిపోయాయో చూసారా? ఒక్క చుక్క నీళ్లు కూడా మనం ఎక్కడా వేయలేదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా, సున్నితంగా ఈ వంకాయల్ని పైనుంచి కిందకైతే తిప్పేసుకుందామండి. ఈ రెసిపీ చేయడం అంతా ఒక ఎత్తయితే, ఈ వంకాయలను తిప్పుకోవడమే ఒక ఎత్తు. సో, ఇక్కడైతే జాగ్రత్తగా చేసుకోండి. ఇలా వంకాయలు తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనిస్తే అంతే అండి. మన వంకాయ ఉల్లికారం కూర అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా! ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇది కానీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే స్వర్గం అంటే స్వర్గం కనిపిస్తుంది. అంత బావుంటుంది రెసిపీ. ఈ వంకాయ ఉల్లికారాన్ని చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా చేస్తారు. నేను మా ఇంట్లో ఏ విధంగా చేస్తానో మీకైతే క్లియర్‌గా చూపిచ్చాను. మీకు అవకాశం ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. అదండి ఇవాల్టి మన రెసిపీ వంకాయ ఉల్లికారం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి, ఈ వీడియో మీకెలా అనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ కూడా చేయండి. మరొక మంచి రెసిపీతోని మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్. గుడ్ బై. సెలవు.